100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. విజయనగరం జిల్లాలో ఉన్న బొబ్బిలి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది బొబ్బిలి యుద్ధం, దాంతోపాటు తాండ్ర పాపారాయుడు తాండవం. సో చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి, కానీ బొబ్బిలి యుద్ధానికి ఉన్న ప్రత్యేకత వేరు కదా. అంతటి ఘన చరిత్ర ఉన్న బొబ్బిలి యుద్ధానికి అద్దం పట్టే భవనాన్ని చూసేద్దాం రండి. సో విజయనగరం జిల్లా నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొబ్బిలి కోట వద్దకైతే వచ్చేస్తాం. అసలు అంటే మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం, లేదంటే మన అంటే అమ్మా నాన్నలు తాతలు ముత్తాతలు చెప్పిన కథలు వింటుంటాం. అనగనగా ఒక రాజు, ఆ రాజు అడవికి వెళ్ళాడు, వేటకి వెళ్ళారు అని కథల్లో చాలా ఇమాజిన్ చేసుకుంటుంటాం. అసలు అడవికి ఎందుకు వెళ్తారు, అసలు ఏ కత్తులు పట్టుకొని వెళ్తారు, యుద్ధం అంటే ఎలా జరుగుతుంది? సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ చాలా మందికి ఉంటాయి కదా. సో నేనైతే వాటన్నిటి కూడా ఆన్సర్ చూపేందుకు వచ్చేస్తాను, వచ్చేయండి మీరు కూడా. సో చరిత్రకి ఆనవాలుగా నిలిచిన ఈ కట్టడాలన్నీ కూడా ఎంత అపురూపంగా అద్భుతంగా కట్టారో కూడా మనం ఈ కట్టడాలను చూస్తుంటే అర్థమవుతుంది కదా. ప్రతి ఒక్కటి కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉందో, పిల్లర్ కావచ్చు, ఈ భవనం కావచ్చు. సో ఒకప్పుడు రాజులు ప్రజలకి ఏదైనా సమస్య వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలు వారి సమస్యలను విన్నవించుకుంటే రాజుగారు తీర్పు ఇచ్చేవారు. అద్భుత కట్టడాలు, అపురూప కట్టడాల గురించి చెప్పుకోవాలంటే ముందు బొబ్బిలి కోట గురించే చెప్పుకోవాలి. సో మనం చూడొచ్చు రాతి కట్టడం భవనాలు ఎలా ఉంటాయో మనమైతే లైవ్ లో చూస్తున్నాం. ఒకప్పుడు ప్రజలు తమ సమస్యలు విన్నవించుకునేందుకు, అదేవిధంగా తమ కష్టాలని రాజుగారితో చెప్పుకునేందుకు ఇక్కడ దర్బార్ భవనం అన్నమాట, ఇక్కడికి వచ్చేవారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత రాజుగారు ప్రజల యొక్క సమస్యలు వినడం, అదేవిధంగా తీర్పులు చెప్పడం చేస్తుండేవారు. సో ఈ దర్బార్ భవనాన్ని అయితే మాత్రం ఇప్పుడు మ్యూజియం కింద ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న ప్రస్తుత యువరాజులు. మ్యూజియంలోకి ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అవుతూనే ఫస్ట్ మనకి వెల్కమ్ చెప్పేది ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ అన్నమాట. సో ఫస్ట్ మనం చూడాల్సింది బొబ్బిలి సంస్థానం వారి రాజముద్ర. సో మనం ఎక్కడ చూసినా ఈ బొబ్బిలి యుద్ధానికి సంబంధించి కానీ, బొబ్బిలి రాజవంశీలకు సంబంధించిన కానీ ఈ రాజముద్ర కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడున్న ఫోటో ఎగ్జిబిషన్ చూస్తున్నట్టయితే ప్రతి ఒక్క సందర్భాన్ని గుర్తు చేస్తూ, అంటే అప్పుడు కోట నిర్మాణం ఉన్న దృశ్యం, అదేవిధంగా అప్పటి రాజులు బ్రిటిష్ వారు ఎలాంటివి బహుకరించారో అలాగే బొబ్బిలి యుద్ధ స్తంభం చిహ్నం, అదేవిధంగా రంగారావు అంటే బొబ్బిలి రాజావారి రంగారావు గారికి అత్యంత ప్రీతికరమైన ఒంగోలు ఆంబోతంట 8 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో అతి బలమైన ఎద్దుగా ప్రథమ బహుమతి పొందిందంట. సో ఒక ప్రతి అకేషన్ని, ప్రతి ఇన్సిడెంట్ని కూడా ఒక ఫోటో గ్యాలరీలో భద్రపరిచి ఇక్కడంతా కూడా ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. వాళ్ళ చిన్నప్పటి విషయాలు, అదేవిధంగా యుద్ధం సమయంలో సైనికులు పల్లకిలో ఊరేగించింది, ఏనుగు అంబారీ మీద వెళ్ళినవి, దట్టు బ్రిటిష్ వారు వచ్చినప్పుడు ఎలా వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు, ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని కూడా ఫోటో ఎగ్జిబిషన్ని ఇక్కడ మనం మ్యూజియంకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫోటో ఎగ్జిబిషన్ని చూసి అప్పుడు మ్యూజియంలోకి ఎంటర్ అవుతామంట. సో ఎంటర్ అయ్యాం కదా, ఇక లోపల మతి చెదిరిపోయే మంచి మంచి అద్భుతాలు అయితే ఉన్నాయి, వింతలు విశేషాలు కూడా ఉన్నాయి. ఇంకా చూద్దాం పదండి. సో బొబ్బిలి మ్యూజియంలోకి ఎంటర్ అవగానే మనం ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్ చూసాం. తర్వాత లోపలికి స్టెప్స్ ఎక్కి వచ్చిన తర్వాత సో ఫస్ట్గా మనం చూడాల్సింది సో మహారాజా శ్రీ వెంకట శ్వేత చలపతి రంగారావు బహదూర్ గారు, బొబ్బిలి మహారాజు గారు. సో ఆయన స్టాచ్యూని ఎంత అందంగా ఇక్కడ అమర్చారో ఫస్ట్ ఇది చూసిన తర్వాత
రాజులు వినియోగించిన అంబారీలు, పల్లకీలు, అలాగే రాజులు వేట చేసి తీసుకొచ్చిన పులి చర్మాలు, రాజులు వెయింగ్ మిషన్, అబ్బో ఒకటి కాదు చాలా ఉన్నాయి, చూద్దాం. సో ఇవన్నీ చూపించేందుకు మనకు కూడా ప్రతిదీ క్షుణ్ణంగా తెలిపేందుకైతే ఉన్నారు విశ్వేశ్వరరావు గారు ఉన్నారు. సో అసలు ఏ కాలం నాటివి, ఏ టైంలో ఎందుకు ఎలా వినియోగించారో కూడా చెప్తారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, బొబ్బిలి మ్యూజియం అనేసరికి అసలు ఎంతో ఘన చరిత్ర, ఆ చరిత్ర తెలుసుకోవడానికి కొన్ని రోజులు ఏళ్ళు కూడా పడతాయేమో. సో అలాంటి అద్భుత చరిత్రని మ్యూజియంలో భద్రపరిచి, అంటే మాలాంటి ప్రేక్షకులందరికీ కూడా బొబ్బిలి యుద్ధం యొక్క విశిష్టతను తెలియజేసేందుకు యువరాజులు ఇద్దరు కూడా యువరాజులు ముగ్గురు కూడా, అంటే ప్రపంచానికి ఈ చరిత్ర తెలియని బొబ్బిలి యుద్ధం అంటే ఏంటి, అసలు బొబ్బిలి యుద్ధంలో వినియోగించిన కత్తులు, అదేవిధంగా సామాన్లు చాలా ఉన్నాయి. అంటే అవి రాజుల భాష మాకు తెలియ, అంటే ఆ వస్తువులు చూస్తే కానీ మాకైతే తెలియదు. సో మీరైతే రెడీగా ఉన్నారా చూపించడానికి? స్టాచ్యూ అంటే దేనికైనా ప్రత్యేకత ఉంటుంది. సో ఈ స్టాచ్యూ ఏంటి సార్? అంటే ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లోని ఉన్నటువంటి రాజావారిలో ఈ రాజావారు మొదటివారు. అంటే ఈ రాజావారు 10వ తరానికి సంబంధించినటువంటి రాజుగారు. మరి ఈ రాజావారి నుంచి మనకి ఈ మ్యూజియంలో ఫోటో కలెక్షన్స్ అనేది ఏర్పాటు జరిగింది. ఓకే, ఈయన తీసుకున్న డెసిషన్ అంటే ఈయన దగ్గర నుండి ఇవన్నీ కూడా ఈ ఆనవారన్నీ కూడా ఫోటో లభ్యం అవ్వడం అనేది జరిగింది. సో ఫస్ట్ అంటే ఈయన తీసుకున్న నిర్ణయం, ఈయన ఆలోచన వల్ల మనం ఇవన్నీ చూడగలుగుతున్నాం. సో రండి చూసేద్దాం. మ్యూజియంలోకి రాగానే ఫస్ట్ మనం ఫోటో ఎగ్జిబిషన్ అంటే గ్యాలరీ మొత్తాన్ని చూసేసాం. అదేవిధంగా ఇంకొంచెం స్టెప్స్ ఎక్కి ముందుకు వస్తే సో ఇక్కడ ఉన్న మ్యూజియంలో పల్లకీలు, అదేవిధంగా డిఫరెంట్ టైప్, అంటే అప్పట్లో ఉన్న రాణులు ఎలాంటి అద్దాలను యూజ్ చేసేవారు, వాటికి ఉన్న చరిత్ర, ఇక్కడ ఉన్న ప్రతి వస్తువుకి ప్రతి మూలానికి కూడా ఒక్కొక్క చరిత్ర ఉంది. ఈవెన్ మీరు అక్కడ చూస్తున్న స్తంభాలతో సహా. సో ఈ విశ్వేశ్వరరావు గారు ఫస్ట్ రాగానే మాకు కనిపించింది ఏంటంటే రాజముద్ర, బొబ్బిలి వంశీయుల యొక్క రాజముద్రతోటి ఏనుగు అంబారీ కనిపించింది. అసలు అంటే ఈ అంబారీ ఇప్పుడు వినియోగించారు. అప్పట్లోని ఈ అంబారీని తయారు చేయడం అంటే ఈ వుడ్ కూడా స్పెషాలిటీ ఉంటుంది కదా. సో దీని గురించి డీటెయిల్స్ కావాలి సార్ మాకు. అంటే ఈ ఏనుగు అంబారీ అనేది వాళ్ళు ఏవైనా ఇంపార్టెన్స్ పండుగలు, ఒక దసరా ఫెస్టివల్ టైంలో కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు గట్టా అయ్యేటప్పుడు ఆ టైంలో మట్టుగా ఈ ఏనుగు అంబారీ అనేది ఉపయోగించడం అనేది జరిగింది. ఓకే సార్, ఇందులో కూడా ఇది రాణిదా రాజుదా అలా ఉంటుంది కదా, అలా ఉంటుందా? ఈ ఏనుగు అంబారీ అంటే రాజావారిని పెట్టి ఊరేగించారు. రాజావారు నెక్స్ట్ మెయిన్ రాజుగారిని పెట్టి వీళ్ళు ఊరేగించారు. ఓకే, రాజుగారిని పెట్టి ఊరేగించిన అంబారీ మనకి అక్కడ డిస్ప్లేలో కూడా ఉంది. బొబ్బిలి రాజావారు విశేషంగా ఉపయోగించిన ఏనుగు అంబారీ. సో ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అవి కూడా ఇక్కడ మ్యూజియంలో ఉన్నాయి, చూద్దాం. ఏనుగు అంబారీ అంటే ఇది బొబ్బిలి దేవేజర్ రాణి గారు ఉపయోగించిన పల్లకి అంట. సార్ ఈ పల్లకి అప్పుడు కూడా ఇదే, అంటే వెల్వెట్ క్లాత్, ఇది ఏం టేక్ అంటారు సార్? చాలా వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుందేమో మేబీ. ఇది రంగూన్ టేక్ సంబంధించినటువంటి ఐటమ్ మేడం. ఏది సార్? రంగూన్ బర్మా టేక్. ఆ రోజుల్లో రంగూన్ టేక్ అంటే చాలా కాస్ట్లీ అయినది. అంటే ఈ రోజుల్లో దాని వాల్యూ అనేది మనం కట్టలేము. చాలా వెయిట్ కూడా ఉంటుంది కదా. నెక్స్ట్ దేవేజర్ రాణి గారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజావారి తాలూకా నాయనాల అమ్మగారు. ఓకే, అన్నమ్మగారు ఆ టైంలో ఉపయోగించినటువంటి పద్ధతి. దీన్ని మామూలుగా వెయిట్ మొయ్యాలంటే ఇటొక ముగ్గురు ఇటొక ముగ్గురు అనేవాళ్ళు కూడా సరైన మనసు. అప్పుడు హెల్తీ పర్సన్, ఇప్పుడు ఎండకు 5-6 పడతారేమో ఈజీగా. మరి ఆ మనుషులతో పోలీసు చూస్తే ఇప్పుడు మనుషులు మనం ఎందుకు పని. అప్పుడు మనుషులు మనం డిస్ప్లేలో ఫోటోలో కూడా ఆజాన్ బాపుల్లా ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఈ పల్లకిని ఉపయోగించారు. మూవీస్లో చూస్తాం. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు అన్నీ అంతరించిపోతున్నాయి. ఎక్కడో పెళ్ళిళ్ళలో వాటిలో పెళ్ళికూతురు తీసుకొస్తూ ఉన్నాం, కానీ ఇప్పుడు అవి కూడా లేవు. అంతా కూడా డీజే సిస్టమ్స్ అంతా అయిపోయాయి. సో ఇక్కడ చూడండి, ఇది వియ్యము చర్మం అన్నమాట. పులిది బొబ్బిలి కుమార్ రాజావారు అంటే ఇప్పుడు ఆర్బీజీకే రంగారావు గారు ఎవరైతే ఉన్నారో కొరియా మధ్యప్రదేశ్లో వేటాడిన అతిపెద్ద బెబ్బులి. అసలు యాక్చువల్లీ సార్ బెబ్బులి
బొబ్బిలి ఏంటి, రెండిటికి రైమింగ్ ఏంటి, కాంబినేషన్ ఏంటి? బిబ్బిలి అంటే పెద్ద పులి. బొబ్బిలికి దీనికి కూడా కాంబినేషన్ ఉందంటారు. అంటే ఫస్ట్ మన బొబ్బులికి బిబ్బిలి అనే పేరు. ఇది రియల్ చర్మం అంటారా? ఇది రియల్, ఒరిజినల్ రియల్ గా అప్పుడు ఇది పాడైపోకుండా చర్మం ప్రతి 3 లేక 4 సంవత్సరాలకు ఒక్కొక్కసారి మహారాష్ట్ర వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఏవో రసాయనాలతో దీన్ని క్లీనింగ్ చేస్తారు. పులి చర్మం ఉంది కదా, ఇది రియల్ పులి చర్మం. ఆ సాఫ్ట్నెస్ అవన్నీ టచ్ చెయ్యాలన్నా కూడా టైం వేస్తుంది. నిజంగా రియల్ గానే ఉంది ఇదంతా కూడా. ఇది బొబ్బిలి కుమార్ రాజా గారు అయినటువంటి ఆర్విజికే రంగారావు గారట కొరియా మధ్యప్రదేశ్లో వేటాడిన అతి పెద్ద బెబ్బులి. దీని పొడవు చూసారు, 10 అడుగుల 2 అంగుళాలంట. పులి చర్మం అనేసరికి దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం కదా. సో ఇది ఇంకా అంటే అలానే రియల్గా అప్పటికప్పుడు ఫ్రెష్గా వేటాడి తెచ్చినట్టు కనిపిస్తుంది. దీనికి ప్రతి 3 లేక 4 సంవత్సరాలకు ఒకసారి మహారాష్ట్ర వాళ్ళు వస్తారు. ఓకే, వచ్చి వాళ్ళు ఏవో రసాయనాలు గట్టా తీసుకొచ్చి ఈ చర్మాన్ని శుభ్రపరుస్తారు. అందుకు కాబట్టి అది ఎన్ని సంవత్సరాలు కూడా అది పాడైపోకుండా మనకి రియల్గా ఉన్నటువంటి పుల్లాగా కనిపిస్తుంది. కానీ అప్పట్లోనే అంటే ఇప్పుడున్న సైజు పులులు అప్పుడున్న సైజు పులులు ఒకటి కాదంటారా? అంటే ఇప్పుడు పులులు అనేది అంతరించిపోయినాయి, సైజ్ తగ్గిపోయినాయి. ఆ తర్వాత ఎక్కడ పెడితే అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు పండ్ల గడ్డ తోసేసారు కాబట్టి ఈనాటికి ఏంటంటే పులి సంచారం అనేది తగ్గిపోయింది. ఆ రోజుల్లో ఈ చుట్టుప్రక్కల అంతా కూడా అడవి ప్రాంతాలు కాబట్టి అవి ఎక్కువగా ప్రజలు గట్ట చంపేసేవి, ప్రజల మీద పడిపోయింది. బెబ్బులి రెండింటికి ఏంటి సార్ కాంబినేషన్? బెబ్బులి అంటే పెద్ద పులి. ఆ బెబ్బులి పేరే రాను రాను క్రమంగా బొబ్బులి పేరు కింద మారింది. అటువంటి బెబ్బుల్ని రాజావారు వేటాడారు కాబట్టి మాకు బొబ్బులి పులిగా అని వీళ్ళు కూడా పేరు గాచారు. అవును, బొబ్బులి పుల్లు అంటారు. ఏదంటే బొబ్బులి పుల్ల మీద పడతాం ఏంటి అనేసారు అని అంటుంటారు. సో అది అయిన తర్వాత మనం చూసాము అంబారీ, చూసాము రాణిగారి పల్లకి చూసాము. దట్టు ఇక్కడ ఇంకో అంబారీ ఉంది. బొబ్బిలి మహారాజా వారు సాధారణ సమయంలో అంటే ఫెస్టివల్ సమయంలో ఒక అంబారీని వినియోగిస్తే నార్మల్ టైంలో ఒక అంబారీ వినియోగిస్తారు. మనం చూడొచ్చు ఆ డిస్ప్లేలో ఫోటోలో కూడా ఉంది. యువరాజులు కూర్చున్నది అంబారీలో కూర్చున్న ఫోటో. కానీ ఇవన్నీ గ్యాదర్ చేసి ఇక్కడ ఉంచడం అంటే సాధారణ విషయం నాకు అనిపిస్తుందా? వామ్మ, అప్పట్లోని ఇలా ఉన్నాయంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే నాకైతే మాత్రం కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా మన చరిత్ర ఆనవాళ్ళు తెలుసుకోవాల్సిందే. ఇక్కడున్న ప్రతి ఒక్క అంటే పల్లకి కావచ్చు, పులి చర్మం కావచ్చు, ప్రతి దానికి కూడా ఒక్కొక్క విశిష్టత ఉంది. ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉంది. అప్పట్లో ఇప్పుడంతా టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కాకుండా అంతకు ముందు వీటిని ఇలా తయారు చేస్తారంటే దీన్ని మాత్రం నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇంకొక అద్భుతాన్ని నేను చూపిస్తాను. సో ఇంకొక అద్భుతం అని చెప్పాను కదా, ఇంగ్లాండ్ నుండి బొబ్బిలి రాజా వారు ప్రపంచ పర్యటనకు వెళ్ళినప్పుడు తెచ్చిన తూకం కుర్చీ. మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నవి ఏంటంటే, ఓకే చూసారు కదా ఇక్కడ వెయిట్ స్టోన్స్ కూడా ఉన్నాయి. పర్యటనకి వెళ్ళి వచ్చిన తర్వాత వెయిట్ గెయిన్ అయ్యామా లాస్ అయ్యామా అని రాజావారు కూర్చున్న తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత ఈ స్టోన్స్ని ఇక్కడ పెట్టి వెయిట్ చేసుకునేవారు అనమాట. సో విశ్వేశ్వరరావు గారు, ఏంటి ఈ కుర్చీ యొక్క ప్రత్యేకత ఏంటి? ఇప్పటి రోజుల్లో ఈ కుర్చీని ఇంట్లో పెట్టాలంటే వామో దీనికి ఒక ప్లేస్ కేటాయించాలి అనుకుంటాం. కానీ అప్పట్లో కూడా మనిషి కూర్చుంటే వెయిట్ చెప్పే సాధనం ఉందంటే ఆశ్చర్యకరంగా ఉంది. మరి అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా అప్పుడు బ్రిటిష్ వారికి మనకి అనేది ఎక్కువ సత్సంగ సంబంధాలు ఉండేవి. ఆ బ్రిటిష్ వారి టైంలోనే మన రాజావారు అనేది ఉమ్మడి మద్రాస్ ట్రస్ట్ చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్గా పనిచేసేవారు. ఆ టైంలో వాళ్ళు ఇక్కడికి రావడం, మనము కూడా అక్కడికి వెళ్ళడము, వాళ్ళతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం టైంలోన అటు నుండి వచ్చేటప్పుడు మన యొక్క వెయిట్ ఎంత ఉంది, మళ్ళీ ఇటు నుండి చూసుకునేటప్పుడు మన వెయిట్ ఎంత ఉంది అంటే మనం దానికి పెరిగామా తగ్గామా, లేకపోతే మన వెయిట్ని మళ్ళీ మనం వెయిట్ ఏ విధంగా చేసుకోవాలని తెలుసుకోవడానికి ఆ రోజుల్లో ఉపయోగించినటువంటి ఇది ఒక యంత్రం. సో మరి ఈ రోజుల్లో ఈ యంత్రం అనేది ఇలాంటి యంత్రాలు అనేవి దొరకవు, టెక్నాలజీ మారిపోయింది కాబట్టి. సో పల్లకీలు చూసాం, అదేవిధంగా పులి చర్మాన్ని చూసాం, వేయింగ్ మెషిన్ చూసాం మ్యూజియంలో ఏర్పాటు చేసిన. ఇప్పుడు ఒక అద్భుతమైన ఆయుధాన్ని చూపిస్తాను, ఒక్కసారి నొక్కేసేయండి. బొబ్బిలి యుద్ధం టైంలో తాండ్ర పాపారాయుడు వాడిన కత్తి అనమాట.
అబ్బా ఇలా 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 సార్ అని తిప్పి ఉంటారు మనం, అంటే ఇమాజినేషన్ అలా కనిపిస్తుంది. సదరు కత్తికి తుపాకీ గుండు తగిలిన గాయం అక్కడ మనకి రాసి పెట్టి కూడా ఉంది. చూడండి, ఒక చిన్న మార్క్స్ లాగా ఉన్నాయి పైన, కటింగ్స్ లాగా. ఆ కత్తి వినియోగించేటప్పుడు అంట తుపాకీ గుండు తగిలి అది విరిగిన ముక్క, దాన్ని స్పెషాలిటీ కూడా అక్కడ మెన్షన్ చేస్తూ రాశారు. సో దీని గురించి అయితే మనం చాలా డీటెయిల్ తెలుసుకోవాలి. విశ్వేశ్వరరావు గారు ఏంటి అసలు అంటే ఇదే కత్తి వాడారా? అంత షార్ప్ ఉంటుందా అప్పట్లో? అంటే అది పట్టుకోవడానికి కూడా మనకి చేయి సహకరించదేమో. యాక్చువల్గా తాండ్ర పాపారాయుడు గారు ఉపయోగించినటువంటి కత్తి అనేది 40 kgs ఉండేదని చెప్తున్నారు. మరి ఆ 40 kgs ఉన్నటువంటి కత్తిని తాండ్ర పాపారాయుడు గారు ఒంటి చేతితో ఎదుర్కొని శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడిస్తుంటే అతని యొక్క వీరత్వము, అతని యొక్క యుద్ధ నైపుణ్యం అనేది మనకు తేటతలం కనిపిస్తున్నది. కానీ అటువంటి ఆయుధాన్ని ఇప్పుడు ఉన్నటువంటి మన రాజులు అప్పటి నుంచి కూడా ఇంతవరకు ఈ మ్యూజియంలో భద్రపరిచినందుకు మనం ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకొచ్చారు. అంటే ఆ కత్తిని చూస్తే తాండ్ర పాపారాయుడు యొక్క వీరత్వం ఎలాంటిది అనేది మనకి కళ్ళకు కట్టినట్లుగా మనకు కనిపిస్తున్నది. 40 kgs వెయిట్, అది కూడా ఒక చేత్తో అవలీలుగా ఇలా 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 అంటూ, వామ్మో ఒక 10 kgs ఇలా పడగానే ఇలా అయిపోతాము. సో తాండ్ర పాపారాయుడు గారు వినియోగించిన కత్తి, దానికి తగిలిన గాయం కూడా మనం చూసాం. ఇంకా స్పెషల్గా చూసుకోవాలనుకుంటే సో మన ప్రతిబింబాన్ని చూపించే అద్దాల గురించి మ్యూజియంలో చెప్పుకోవాలి. ఇక్కడ దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ అద్దాలకి చరిత్ర అయితే మాత్రం ఎన్నెల్లి చరిత్ర ఉందంటారు విశ్వేశ్వరరావు గారు? 121 years. బెల్జియం అద్దాలు అంటారు వీటిని. 121 years చరిత్ర ఉందంట. మన ఇంట్లో ఎన్ని అద్దాలు పగిలిపోయి ఉంటాయి, కానీ రాణి గారు స్పెషల్గా డిజైన్ చేసుకొని బెల్జియం నుండి తెప్పించారు. ఈ అద్దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏంటంటారు సార్? అంటే మనం ఏళ్ళు పెట్టి చూస్తే వచ్చాయి మేడం, అవతల కనిపిస్తున్నటువంటి ప్రతిబింబం వేణుకును మనం చూపిస్తున్న వేణుకి మయాన కొంచెం గ్యాప్ కనిపిస్తుంది, టచ్ అయిపోకుండా. మరి నార్మల్ మిర్రర్లు తీసుకుంటే అలాగే ఏళ్ళు పెట్టి చూస్తే ఆ 2 వేలు కూడా మనకి టచ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ఓకే, ఈ 2 వేలు అంటే లోపల ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో మిర్రర్, అది దగ్గరగా ఉంటుంది. కానీ ఇక్కడ 4 వేలు ఉంది కదా, అవతల ఆబ్జెక్ట్ పడింది కదా, మధ్యలో చూడండి ఒక గ్యాప్ అనేది క్రియేట్ అయింది. అదైతే క్లియర్ గా ఇది టచ్ చేస్తే తెలుస్తుంది. సో దీనికి ఉన్న స్పెషాలిటీ ఇది బెల్జియం నుండి రాణి గారు స్పెషల్ గా తీసుకొచ్చారు. అది ఒకటి ప్రత్యేకత మేడం. మనము దగ్గర నుంచి చూసినా, దూరం నుంచి చూసినా, కొంచెం సైడ్ నుంచి చూసినా మనం ఎగ్జాక్ట్లీ ఏ విధంగా ఉన్నామో ఈ అద్దములు కూడా అదే విధంగా కనిపిస్తాం. అదే మన నార్మల్ మిర్రర్ అయితే దగ్గర ఉంటే ఒకలాగా, కొంచెం దూరం పోతూ ఉంటే కొంచెం సైడ్ నుంచి చూస్తే ఒకసారి కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు మన నార్మల్. అందుకు కాబట్టి ప్రత్యేకత. అంటే ఎటు నలుమూల నుండి ఎటువైపు చూసినా ఒకేలా కనిపిస్తా అన్నమాట. గ్రేట్ కదా. అమ్మో, ఇంత పెద్ద చరిత్ర ఉంది ఈ అద్దానికి. రాణి గారు దీని ముందు కూర్చొని మేకప్ అయ్యేవారు, అదేవిధంగా వస్త్రాలంకరణ అంతా అంత దూరం నుండి చూసుకునేవారు అనమాట. సో జస్ట్ మన ఇమాజినేషన్ ఇదంతా కూడా. సో ఆ రోజుల్లో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఉన్న ప్యారిస్ సంబంధించిన స్తంభాల గురించి మాట్లాడదాం. స్తంభాలకి మనం ఏం చేస్తాం అంటే, ఏదైనా పిల్లర్స్ కానీ ఏమైనా ఉంటే నార్మల్గా ఇప్పుడున్న పెయింట్స్ని వేస్తూ పుట్టి పెట్టుకుంటూ దాని షైనింగ్ మరింత రెట్టింపు చేసుకుంటాం. కానీ ఇక్కడున్న స్తంభాలకి వేసేది పెయింట్ కాదు. ఏమనుకుంటున్నారా? సార్ చెప్తారు, విందాం. ఎస్, చెప్పాను కదా, ఇక్కడున్న పిల్లర్స్ని చూస్తే ఇది నాకు ఎలా అనిపించింది అంటే, పాల రాయిని టచ్ చేస్తున్నాం అన్నంత సాఫ్ట్గా, అదేవిధంగా షైనింగ్గా కూడా ఉంది. కానీ దీనికి యూజ్ చేసేది పెయింట్ కాదంట. ఏంటో తెలుసుకోవాలి మనం కూడా. సార్ ఇంత షైనింగ్గా ఉన్నాయంటే ఇది పెయింట్ కాదు మేడం చెప్పుకోండి అన్నారు. కానీ నేను టచ్ చేసినా నాకు ఇది ఎలా అంటే ఒక పాలనే కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ నాకు అంతగా నేను అనాలిసిస్ చేయలేకపోతున్నాను. ఏంటి సార్? అంటే ఇది కోడిగుడ్లోని వైట్ సున్నా, ఎగ్ వైట్, సున్నం, బెల్లం, తేనె, కరక్కాయ రసం. ఈ నేను చెప్పినటువంటి ఐటమ్స్ 5 ఐటమ్స్ని కూడా కలిపి మిక్స్ చేసి ఫాలిష్ చేశారు స్తంభానికి. ఈ ఫాలిష్ చేయడం వల్ల ఎగ్లో ఉన్నాయి వైట్, బెల్లం, సున్నం, బెల్లం, తేనె, కరక్కాయ రసం. ఎంత పడుతుంది? మరి ఆ రోజుల్లో మరి రాజులకు ఉన్నటువంటి సోర్సెస్ని బట్టి ఆ రోజుల్లో ఈ కట్టడాలు అనేవి జరిగాయి. అంటే ఈ షైనింగ్ కోసం ఇవి కలిపితే ఇంత షైనింగ్ వస్తాయి అని ఆలోచన ఉంది కదా.
నిజంగా మనమైతే మాత్రం అంటే అప్పట్లో ఉండే కళాకారులకి అదేవిధంగా ఈ చేతివృత్తి పనిచేసే వాళ్ళందరికీ కూడా హ్యాట్సాప్ ఎంత చెప్పినా సరే తక్కువనే చెప్పుకోవచ్చు. అసలు గుడ్డు వీటితోటి ఏంటబ్బా షైనింగ్ వామో ఆశ్చర్యకరంగా ఉంది కదా. అందువల్ల ఈ స్తంభాలకి మనకి అంటే స్మూత్నెస్ అండ్ షైనింగ్ మనకు కనిపిస్తాయి. స్మూత్నెస్ అండ్ షైనింగ్. అంటే పిల్లర్స్ గురించి చెప్పారు. ఇవన్నీ కూడా గాజు సీసాలతో మూత వేసి ఉన్నాయి. ఏంటి సార్ ఇదేంటి సార్? ఇది గాలి మరకు సంబంధించినటువంటి ఒక ఐటమ్ అండి. అందులో ఒక చిన్న పార్ట్ అంటే ఆ రోజుల్లో గాలి ఎటువైపు నుండి ఎంతవరకు ఎటువైపు, ఎక్కడి నుంచి ఎంతవరకు ఎటువైపు ఇస్తుందని తెలియపరచుకోవడానికి అందులో ఒక చిన్న పార్ట్ మనకు ఉన్నటువంటి పార్ట్ మనం చూపిస్తాం. ఇది సార్ ఇది లైట్ హౌస్. మనకి వైజాగ్ బీచ్ కదా, దాని యొక్క నమూనా. అంటే దాన్ని దేంతో తయారు చేశారంటారు? ఓకే, రేకుతో తయారు చేసి లైట్ హౌస్ అప్పుడు అంటే ఈ దాని నమూనా. దీన్ని ఆధారంగా చేసుకుంటూ మనకు వార్ మెమోరియల్ ఎంత స్తంభాన్ని నిర్మించడం అనేది జరిగిందనేది. ఓకే సార్, ఇది పూర్ణకుంభం. ఈ పూర్ణకుంభం అనేది కృష్ణ రంగారావు గారు మంత్రిగా పనిచేసేటప్పుడు మనకు విజయవాడలో తెలుగు మహాసభలు జరిగాయి. అతన్ని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. అతన్ని సన్మానం చేసేటప్పుడు ఈ కలశాన్ని అతనికి ప్రజెంట్ చేశారు. ఓకే, సో దాని గుర్తుగా అలా అన్నమాట మ్యూజియంలో. ఇదేంటి సార్? ఇది చదరంగమా? చదరంగం కాదమ్మా, అప్పుడు ఆ రోజుల్లో ఓకే సార్ ఇదేంటి సార్? ఇది ఏంటో నాకు చెస్ కనబడుతుంది దీని మీద, చెస్ బోర్డ్ లా కంటే. ఆ టేబుల్కి ఉన్నటువంటి 4 కాలు కూడా ఐవరీ ఏనుగు దంతాలతో చేసినటువంటి కాల్స్ అన్నమాట. ఏనుగు దంతాలతో చేసిన ఆ విధంగా కాలు కింద పెట్టారన్నమాట ఆ టేబుల్కి. అయితే ఈ టేబుల్ అనేది ఇప్పుడు మనం అకౌంటెంట్స్ ఏ విధంగా రాసుకుంటామో ఆ రోజుల్లో ఒక నాయుడు కర్ణాలు ఉపయోగించినటువంటి ఒక పెట్టిగా ఉపయోగించేవారు. మూవీస్ లో చూసాం, చిత్రగుప్తులు రాస్తూనే ఉంటారు అలాగా. కానీ ఇది ఏనుగు దంతాలు పిల్లర్స్ గా యూజ్ చేసి పెట్టిని తయారు చేశారు. ఓకే సార్, ఇది ఏంటి? ఈ పళ్ళెం ఏంటి వెరైటీగా ఉంది, డిజైన్ తోటి స్పెషల్ గా. ఆ రోజుల్లో కళాకారులు ఉండేవారు, శిల్ప కళాకారులు. ఆ రోజుల్లో రాజులు శిల్ప కళాకారుని ఎంతగానో ఆదరించి పోషించారు. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ శిల్పులు ఏం చేశారంటే ఒక రాయిని తీసుకొని ఒక ప్లేట్ రూపంలో తయారు చేయడం అనేది జరిగింది. అంటే ఇది మెటల్ కాదా? మెటల్ కాదు, రాయ. అంటే వాళ్ళు తయారు చేసిన దీనికి ఒక ప్రతీకగా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని చూపించుకోవడానికి ఉదాహరణగా దీనిలో పెట్టడం. చేతితోనే కళాకారులు శిల్పులు చెక్కిన పళ్ళెం అంతేనా? రాయితో వారి యొక్క నైపుణ్యాన్ని చూపించుకోవడానికి. సో లాస్ట్ లో మన బొబ్బిలి వీణ, దీని గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. బొబ్బిలి వీణకున్న ప్రాముఖ్యతని బిల్ క్లింటన్కైనా ఎవరికైనా వచ్చారంటే ఫస్ట్ బహుమతి బొబ్బిల వీణ, ఫస్ట్ బహుమతి బొబ్బిలి వీణ ఇవ్వాల్సిందే. సో పనస కర్రతో చేసే ఈ బొబ్బిలి వీణ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో దీని నుండి వచ్చే మ్యూజిక్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా తేలికగా ఉంటుంది. సో దీని గురించి కూడా చాలా పెద్ద స్టోరీ ఉంది, ఇంకో స్టోరీలో చూద్దాం. సో ఓవరాల్గా మ్యూజియంలోని చాలా వింతలు విశేషాలు చూసాం. సో ఇక్కడున్న బొబ్బిలి కోటలోని అసలు వెయింగ్ మిషన్స్ అప్పట్లో ఎలా ఉండేవి, ఇక్కడున్న పిల్లర్స్కి ఎగ్ వైట్, అదేవిధంగా కరక్కాయ రసం, బెల్లం, తేనె ఇవన్నీ కలిపి కోటింగ్ వేయడం ఏంటి, అంబారీలు, అదేవిధంగా పల్లకీలు, పులి చర్మం. మీరైతే చూసి ఎంజాయ్ చేశారు కదా. సో మీకైతే వెంటనే వచ్చి ఈ బొబ్బిలి మ్యూజియంని సందర్శించాలన్నది కదా. సో మీరు కూడా వెంటనే వచ్చి ఇక్కడున్న వాటి చరిత్ర అంతా కూడా తెలుసుకోండి, మీ పిల్లలకు కూడా తెలియజేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.